హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1528. ఈరోజు డేట్ 7th April 2025. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ న్యూస్ మనకి పోకో నుంచి. పోకో వాళ్ళు ప్రజెంట్గా మన ఇండియాలో BIS సర్టిఫికేషన్ తీసుకున్నారు. వీళ్ళ అప్కమింగ్ ఫోను పోకో F7 అండ్ ఈ ఫోన్ మనకి మేబీ నెక్స్ట్ మంత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ కొత్తగా రిలీజ్ చేసిన స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో రాబోతుంది అనమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది అరౌండ్ 26-27 ఇలాంటి బడ్జెట్లో పెడతారు. అండ్ తర్వాత మనకి 21-22 వేలు బడ్జెట్లోకి వస్తుంది. జస్ట్ లైక్ పోకో F6 రీసెంట్గా మనకి 21,000-22,000కు వచ్చింది. ఇలా మంచి బడ్జెట్లోనే వస్తుంది. అండ్ వీళ్ళు ఎక్కువగా గేమింగ్ అలాగే మనకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ లాగా తీసుకొస్తూ ఉంటారు. అండ్ కెమెరాలు కొంచెం అబోవ్ యావరేజ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే వన్ ప్లస్ వాళ్ళు ఫైనల్గా OnePlus 13Tని ఈ మంత్లోనే లాంచ్ చేయబోతున్నారు చైనాలో. బట్ ఈ ఫోన్ మన ఇండియాకి కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే OnePlus ఫోన్స్లో ఒక ఐకానిక్ ఫీచర్ ఉండేది. మీకు ఏంటంటే అది సైడ్కి అలర్ట్ స్లైడర్ ఉంటుంది కదా, 3 స్టెప్ అలర్ట్ స్లైడర్ ఉంటుంది. ఈ అలర్ట్ స్లైడర్ అనేది ఇక మీద OnePlus ఫోన్స్లో కనిపించదు. అండ్ OnePlus 13 సిరీస్ ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిందో అదే లాస్ట్ సిరీస్ అనమాట ఈ అలర్ట్ స్లైడర్ని చూడటం. ఆ తర్వాత మీకు యాక్షన్ బటన్ రాబోతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫోన్లో దేంట్లో రాబోతుందంటే OnePlus 13T చిన్న ఫోన్ ఏదైతే లాంచ్ కాబోతుందో 6.3 ఇంచెస్ ఏమో ఉండబోతుంది ఈ ఫోను. సో దీంట్లో మనకి ఈ యాక్షన్ బటన్ మనం చూడబోతున్నాం. అండ్ ఇది యాపిల్ లాగే మల్టిపుల్ ఫంక్షన్స్, సింగిల్ ఫంక్షన్ ఇచ్చినట్టు ఇస్తారా లేదంటే మల్టిపుల్ ఫంక్షన్స్ ఇస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నాకు ఐఫోన్స్లో నచ్చని ఏదైనా ఫీచర్ ఉందంటే ప్రజెంట్గా ఇదే నాకు పెద్దగా అనిపించేది. ఇంతకుముందు బాగుండేది, సైలెంట్ నార్మల్గా ఉన్నా బాగుండేది. ఇదేమో రకరకాలుగా పెట్టుకోవాలి. దీన్ని అంత ఇంట్రెస్టింగ్ అయితే అసలు అనిపించలే నాకు. సో మీకు యాక్షన్ బటన్ నచ్చుద్దా, అలర్ట్ స్లైడర్ నచ్చిద్దా అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి నథింగ్ వాళ్ళు ఈ మంత్ 28వ తారీఖున మన ఇండియాలో ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు. దీంట్లో నథింగ్కి సంబంధించిన సబ్ బ్రాండ్ CMF ఏదైతే ఉందో CMFలో CMF Phone 2 Pro అనే ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషను ఈరోజు వీళ్ళు ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఒక నెక్ బ్యాండ్, ఒక TWS బడ్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ నథింగ్ Phone 2 Pro మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు నథింగ్ CMF 1 12-13 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారు. ఇప్పుడు రెండో ఫోను ప్రో అనే పేరుతో పెడుతున్నారు. దీని ప్రైస్ ఎంత పెడతారనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అనమాట. వెయిట్ చేయండి, 28వ తారీఖు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మోటరోలా వాళ్ళు త్వరలోనే మనకి ల్యాప్టాప్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వీళ్ళు ఇచ్చారు. అండ్ కొత్త బ్రాండ్లు కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నది ఏంటంటే మోటరోలా ఒకటి ల్యాప్టాప్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ కాబోతుంది. అండ్ అల్కాటెల్ వాళ్ళు చచ్చిపోయింది అనుకున్న బ్రాండ్ మళ్ళీ బతికి బయటకు వచ్చి ఒక కొత్త ఫోన్ సిరీస్ని లాంచ్ చేయబోతుంది నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ ఫోన్స్కి ఈరోజు స్టేబుల్ One UI 7 అప్డేట్ని రోల్అవుట్ చేస్తున్నారు. దీంట్లో చాలా లిస్టే ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ, అలాగే శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీ, అలాగే శాంసంగ్ గెలాక్సీ Z Fold 6, Z Flip 6, అలాగే Z Fold 5, Z Flip 5, అలాగే మీకు ట్యాబ్ S10 సిరీస్, ట్యాబ్ S9 సిరీస్. వీటికి ఈ Android 15 బేస్డ్ One UI 7.0 అప్డేట్ని రోల్అవుట్ చేశారని విన్నాను. అంటే న్యూస్లో కూడా మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పిన ఈ 10-15 ఫోన్లు ఉన్నాయి కదా, వీటిలో ఏదైనా ఫోన్కి అప్డేట్ వస్తే కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది మన టెక్ న్యూస్ కూడా. అండ్ ఇక ఈరోజు ఒక హాట్ టాపిక్ ఏంటంటే ఇది నేను చెప్పాను కదా త్వరలోనే మీకు జనరల్ టాపిక్స్, యూస్ఫుల్ టాపిక్స్ మనకి టెక్ న్యూస్లో కూడా యాడ్ చేస్తా అని చెప్పి. దాంట్లో మొట్టమొదటిది అనమాట ఇది పెట్రోల్ డీజిల్ హైక్. ఈరోజు మనకి బాగా ట్విట్టర్లో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే పెట్రోలు డీజిల్ ప్రైస్ అనేవి పెరిగినాయి, ₹2 పెరిగినాయి అని చెప్పి మనకి వాట్సాప్ గ్రూప్స్లో ఎక్కడ పడితే అక్కడ ఇది బాగా కనిపిస్తుంది. నిజానికి పెరిగింది పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెరిగింది కానీ ఇది కన్జ్యూమర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గుర్తుపెట్టుకోండి, కన్జ్యూమర్కి ప్రైస్ అనేది హైక్ కాలేదు. మీకు ఎలాంటి ప్రైస్ పెరగవు. పెట్రోల్ బంకుల్లో ఇప్పుడు నిన్న ఏదైతే ప్రైస్లో ఉందో ఇవాళ కూడా అదే ప్రైస్లో ఉంటుంది, రేపు కూడా అదే ప్రైస్లో ఉంటుంది. ప్రజెంట్గా అవి మారనంత వరకు ప్రజెంట్గా ఈరోజు పెంచింది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది రెగ్యులర్ కన్జ్యూమర్ మనలాంటి కన్జ్యూమర్కి పడే ఎఫెక్ట్ కాదు. అండ్ ప్రజెంట్గా ఉన్న ప్రైస్ చూస్తే చెమట్లు పట్టే లాంటి ప్రైస్. ఎందుకంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ 2013లో నేను నా లైఫ్లో మొట్టమొదటి బైక్ కొనుక్కున్నా. అప్పుడు మార్చిలోనే కొన్నాను బైక్. అది
అండ్ అప్పుడు నేను ఫస్ట్ పోయించిన పెట్రోలు 68 రూపాయలు ఏమో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో కింద కామెంట్ రాయండి. అండ్ మీరు మీ లైఫ్లో మీ సొంత డబ్బులతో పోయించిన మొట్టమొదటి లీటర్ పెట్రోల్ ప్రైస్ ఎంతో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోకండి. నేను నా సొంత డబ్బులతో కొట్టించిన ఫస్ట్ పెట్రోలు 68 రూపాయల చిల్లర ఉండేది. 68, 68.5 అలాంటి ప్రైస్లో ఉండేది. మీరెంత పెట్టి పోయించారో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోద్దు. అందుకే ఈరోజు డీల్ ఆఫ్ డేలో పెట్రోల్ అనేసరికి ఒక మంచి టాపిక్ ఏంటంటే, మీకు ఒక మంచి బైక్ డీల్ ఉంది. హీరో సూపర్ స్ప్లెండరు 73,000కే వస్తుంది విత్ కార్డ్ ఆఫర్ ప్లస్ కూపను. ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ అండ్ పెద్ద లూట్ డీలు. ఇది కానీ మీ లొకేషన్లో అవైలబుల్గా ఉంటే, ప్రజెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది కొన్ని లొకేషన్స్లో అవైలబుల్గా ఉంది అండ్ నార్త్లో కూడా అవైలబుల్గా ఉందంట. ఒకవేళ ఉంటే దీన్ని లూట్ చేసుకోండి. నిన్న మీకు టీవీఎస్ అపాచీ ఉంది కదా, అపాచీ అయితే ఇంకా దారుణమైన ప్రైస్లో వచ్చింది. బట్ మన దగ్గర లేదు, అది డెహ్రాడూన్ లొకేషన్స్లోనే ఉంది. అండ్ ఇది మాత్రం అవైలబుల్గా ఉందంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే మంచి డీల్లో ఉంది, లూట్ డీల్ అనమాట, కొనుక్కోండి. అండ్ రెండోది బజాజ్కి సంబంధించిన ఓవెన్ కూడా ఉంది, మంచి డీల్లో ఉంది. 2,900 3,099 రూపాయలకి వస్తుంది. చాలా మంచి ప్రైస్ అనమాట. అంటే ఈరోజు యాప్ ఆఫ్ ది కూడా మీకు ఒక యూస్ఫుల్ అప్లికేషన్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ కోసం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.